1981లో బయటపడినటువంటి ఎయిడ్స్ జబ్బుకి 87 మార్చిలో జిడోవిడిన్ ప్రారంభించారు, మొదలైంది. అంతకుముందే ఉన్నది వేరే జబ్బుకు వాడేవారు. 91 అక్టోబర్ నాటికి డెడనోసిన్ అన్నది, కొద్ది కాలంలో లామ్విడిన్, ఇట్లా ఒకటి మందులు వచ్చుకుంటా పోయినాయి. సో వచ్చిన మందల్లా వాడడం మొదలెట్టారు. మొదట అందరు పేషెంట్కి జిడోవిడిన్ వచ్చిన వెంటనే జిడోవిడిన్ మొదలు పెడితే వెంటనే బ్రహ్మాండంగా రికవర్ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. తర్వాత రెండో మందు వచ్చింది, డెడనోసిన్ మొదలు పెట్టారు. వాళ్ళు మళ్ళీ వెంటనే రికవర్ అవ్వడం మొదలెట్టారు, కొద్ది కాలం మళ్ళీ క్షీణించడం మొదలెట్టారు. తర్వాత వేరే మందు 1995 చివరిలో వాళ్ళకి ఒక ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ అనే మందులు వచ్చినాయి. ఆ మందులతో కలిపి 3 మందులు అవుతున్నాయి. ఆ 3 మందులు వాడడం వల్ల వైరల్ లోడ్ బాగా తగ్గిపోయింది, వాళ్ళు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు. సో 3 మందులు కాంబినేషన్ వాడాల్సింది అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్గా అప్పటి నుంచి ప్రతిపాదించారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మనం జిడోవిడిన్ మొదలెట్టినప్పుడు 2 ఏళ్లకి పనిచేయడం ఆగిపోయింది. డెడనోసిన్ ప్రారంభించినప్పుడు సో అది పనిచేయడం మొదలెట్టింది. 3వ డ్రగ్ మొదలుపెట్టాం. 3వ డ్రగ్ అంటే ఇప్పటికి కూడా 2 మందులు కూడా వాడు క్షీణించినప్పుడు 3వ మందు మొదలెట్టాం. అంటే జిడోవిడిన్ 0, ఒక డెడనోసిన్ లేదా 2వ మందు సగం మేరకు పనిచేస్తుంది, 3వ మందు పూర్తిగా పనిచేస్తుంది. వాస్తవానికి మనం 3 మందులు అక్కడ ఇస్తున్నప్పటికి కూడా వాళ్ళలో పనిచేస్తుంది 1.5, 1.5 మందులు మాత్రమే పనిచేస్తున్నట్లయితే. అయితే మనకి ఒక పేదరికంలో కూడా ఒక అదృష్టం ఏంటంటే మనకి లేటుగా వచ్చిన మందులు కలిపి వచ్చేసింది. 2 మందులు మనకు ఒకసారిగా వచ్చినాయి. సో 2 మందులు కలిపి ఇవ్వడం వల్ల సినర్జిస్టిక్గా సంఘటితంగా బాగా పనిచేసి బలంగా పనిచేసి వాటిని అదుపు చేస్తాయి. అంటే ఇందాక మనం 1.5 మందులు ఇస్తున్నప్పటికీ, వాస్తవానికి 3 మందులు ఇస్తున్నప్పటికీ అక్కడ జరుగుతున్నది 1.5 మందులే పనిచేస్తున్నాయి. వాస్తవానికి పనిచేసేది 1.5 మందులే. సో 2 మందులు ఏకకాలంలో ఇవ్వడం వల్ల ఈ వైరస్ని అదుపులో చేయొచ్చు, సినర్జిస్టిక్ యాక్షన్ అంటాం మేము, అలా పనిచేస్తుంది అనేటువంటిది. ఈ ప్రాతిపదికతో ఈ వైరస్ని బాగా అర్థం చేసుకుని ఈ డైనమిక్స్, ఇక్కడ ట్రీట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎలా ఇచ్చారు, ఏమైంది అన్ని విషయాలు అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని 2 మందుల ఔషధాన్ని పెట్టాను. సో అది చాలా రెవల్యూషన్ అనమాట. అంతే కదా సార్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో ఈ మధ్య కాలంలో దాన్ని మొదలు పెడితే మీరు ఎప్పుడో 25 ఏళ్ళ కింద